గోన్ సంచి కాదు కదా, పురుకోస్ మొక్క కూడా మిగలదు. సూపర్ హిట్ మూవీ బత్సల మల్లిని ఆస్వాదించడానికి ఇప్పుడే సనెక్స్ట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. రండి బాబు గారు రండి. వందన, అక్షయ్ ఎక్కడుంది? అక్క రూమ్ లో ఉంది బావగారు, ఉండండి పిలుస్తాను. ఆ సంచి తీసుకోండి, ఇది మీదే. $8 లక్షలు, ఆ డబ్బు అలాగే ఉంది. ఇంతకీ డబ్బు తీసింది ఎవరు? అడుగుతున్నాను కదా, చెప్పు. అదంతా మీకెందుకు? మీ డబ్బు మీ చేతికొచ్చింది కదా, బయలుదేరండి. కుదరదు. డబ్బు ఎవరు తీశారో, ఎందుకు తీశారో నాకు తెలియాలి. తెలుసుకొని ఏం చేస్తారు? మీరు వెళ్ళండి, తర్వాత మాట్లాడుకుందాం. అలా అంటావేంటి అక్షయ? ఈ డబ్బు వల్ల ఎందరి మనసులు గాయపడ్డాయో మర్చిపోయావా? ఈ డబ్బు ఎవరు తీశారో ఇప్పుడు నాకు తెలియాల్సిందే. షోరూమ్ లో చైర్లో సంచి కనబడింది. చూడగానే అందులో డబ్బుండడంతో రాగిని అక్క ఇంటికి తీసుకొచ్చింది. అంటే ఆవిడ ఈ డబ్బుని దొంగిలించింది అనే కదా అర్థం? అలా ఎందుకు అనుకోవాలి? ఎవరో మర్చిపోయారేమో అనుకుని ఇంటికి తీసుకొచ్చుండొచ్చు కదా. అలా ఎలా తీసుకొస్తుంది? షాప్లో దొరికిన డబ్బు ఆ షాప్ ఓనర్కి అప్పగించి విషయం చెప్పాలి కదా. తను చేసింది తప్పే కదా. తప్పే, నేనేం కాదనడం లేదు. కానీ ఇది మనది అని తెలియగానే ఇంటికి తీసుకొచ్చి సారీ చెప్పి ఇచ్చేసింది. సారీ చెప్తే చేసిన తప్పు ఒప్పైపోతుందా? ఇలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు.